ఎడారిలో సెలయేర్లు. మే 24. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 21:2. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనలు 33:11. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండటానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మం. మనకవి తెలియవు, కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారానులో కాపురం ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్ళకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకు లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు. ఈ కాలమున, నిర్ణయ కాలమున శారాకు కుమారుడు కలుగును. ఆదికాండము 18:14. నిర్ణయకాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు, కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నువ్వు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడుపు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను, దిక్సూచిని కెలకటం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాలు చదునవుతాయి. ఏ రోజుది ఎవరికి తెలుసు? నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డుగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్ల సాఫీ అవుతాయి, వంకరదారులు తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయం ఉన్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పక జరుగుతాయని. ఆమెన్.